ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బుడమేరు వాగు బెజవాడను ముంచేసింది. భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం కూడా జలమయంగా మారింది. ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరికి తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి. వారికి సహాయ కార్యక్రమాలు చేసేందుకు కూటమి సర్కార్ నడుం బిగించింది. కానీ ప్రభుత్వం అందిస్తున్న సాయం అన్ని ప్రాంతాలకు చేరడం లేదు. వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం, పాలు, నీళ్లు అందిస్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. ఇరు రాష్ట్రాల్లో ఈ వరద కారణంగా దాదాపు 50 మందికి పైగా చనిపోయారని లెక్కలు చెబుతున్నాయి. అయితే వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు అధికారులతో పాటు మంత్రులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కూటమిలో కోఆర్డినేషన్ లేదన్న చర్చ వస్తోంది. వరద బాధితులకు ఆహారం అందించేందుకు ఏ మంత్రిత్వ శాఖలు పనిచేయాలి, ఏ శాఖ నుంచి ఎన్ని వాహనాలు తరలించాలి, ఇవన్నీ కూడా ముందుగానే ప్రిపరేషన్ చేసుకోవాలి. కానీ మంత్రుల మధ్య అవగాహన లేమి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది ఫేస్ చేశారు. పౌర సరఫరాల శాఖ రేషన్ సరుకులను ఇంటి వద్దకే అందించేందుకు వైసీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన వాహనాలను ఇప్పుడు సహాయ కార్యక్రమాలకు ఉపయోగించింది. ఆ విధంగా తెచ్చిన వాహనాలలో నిత్యావసరాలను పంపిణీ చేసింది. అయితే బాధితులు చూస్తే 80,000 మంది ఉంటే కేవలం 15,000 మందికి మాత్రమే ఈ సాయం అందిందని వార్తలు వచ్చాయి. చంద్రబాబు సహాయ కార్యక్రమాల విషయం చూసేందుకు వెళ్తే బాధితులు మాకు ఏ సాయం అందలేదని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దాంతో అక్కడ ఉన్న మంత్రి నాదెండ్లతో పాటు అధికారులను బాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని వెహికల్స్ పెట్టారు, ఎంత డిస్ట్రిబ్యూషన్ చేశారు అన్నది ఆయన ఆరా తీశారు. స్పీడ్గా బాధితులకు సహాయ కార్యక్రమాలు చేయాల్సి ఉండగా ఎందుకు జాప్యం జరుగుతోందని నాదెండ్లను నిలదీశారు. మంత్రి నారాయణ వల్లే ఇదంతా జరిగిందని నాదెండ్ల చెప్పడం జరిగింది. మంత్రి నారాయణ గురించి చెబుతూ ఇది మీకు సంబంధం లేదని మేము చూసుకుంటామని తెలిపారని నాదెండ్ల సీఎంకి వివరించారు. దీనిపై చంద్రబాబు మంత్రులు అంతా కలిసి కూర్చుని కోఆర్డినేట్ చేసుకుని ముందుకు పోవాలని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రికి అందిన సమాచారం చూస్తే కేవలం 20% ప్రజలకు మాత్రమే సాయం అందిందని తెలుస్తోంది.